మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు ఎన్నో స్తుతులు, ఎన్నో స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు సంఘస్థులు ప్రార్థన చేశారు. అవనయ్య నీ సన్నిధానంలో హృదయమారా నిన్ను స్తుతించారు, నిన్ను ఆరాధించారు. ఇదిగోనైనా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందని ఎంతమంది అయితే నీ వాక్యం వినడానికి వచ్చారో వారందరినీ నీ వాక్యము ద్వారా తృప్తిపరచమని, మీరే ఉన్నతమైన స్థితిలో ఉంచమని, మేము అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నామండి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందామండి. మరి ఈరోజు నిన్నటి వారం ఎంతమంది దేవుని మందిరానికి వచ్చారు, ఏం వాక్యం చెప్పుకున్నాం, దేవుడు మనతో ఏ వాక్యాన్ని ఏ మాటను మనతో పంచుకున్నాడు అనేది ఎవరికైనా గుర్తుందండి? నిన్న జరిగిపోయిన ఆదివారం ఏ వాక్యం విన్నాం, గుర్తుందా? లేదండి అయ్యగారు, గుర్తు లేదండి. మరి ఎంతమంది వచ్చారు ఆదివారం? దేవుని సన్నిధానానికి ప్రతి ఆదివారం రావాలి, దేవుని సన్నిధానానికి రావాలి. ఎందుకంటే కొన్ని అనారోగ్యాలు సమస్యలు వాళ్ళ రాకపోవచ్చేమో కానీ అనారోగ్యంతో అయినా కూడా దేవుని మందిరానికి రావాలి. ఎందుకనంటే ఆరోగ్యం ఇచ్చే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. నీ అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థత దయచేసేది మన దేవుడు. కాబట్టి దేవుని మందిరాన్ని ఎప్పుడు మానద్దు. మనం ₹1,00,000 వస్తున్నాయనంటే, లేకపోతే ఒక 5,000 రూపాయలు ఈరోజు మనకి ఏమన్నా వస్తున్నాయనంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తీసుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మందిరములో ఆయన ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని మందిరాన్ని దయచేసి ఎవరు మానకుండా, అంతేకాకుండా మీరు రావడమే కాకుండా మీతో పాటు మరొకరిని తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి నిన్నటి ఆదివారం మనం ప్రేమను గురించిన వాక్యాన్ని మనం చదువుకున్నాం. మన మనుషుల్లో ప్రేమ తక్కువైపోతుంది. దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం కూడా దేవుడిని ప్రేమించాలి. ఆయన్ని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో దేవుని స్తుతించాలనే వాక్యాన్ని నిన్నటి ఆదివారం మనం పంచుకున్నాం. దేవుడు మనతో మాట్లాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట ఏంటనంటే, నశించిన దానిని వెతికి రక్షించడానికి లోకానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చూస్తే, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. చూడండి, లూకా సువార్త త్వరగా తీసి చదవాలి నాకు. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఏమని రాస్తుందో చూడండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. చూడండి, నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. నశించింది, ఏమి నశించింది? మనందరం నశించిన వారమై ఉన్నాం. ఏ విధంగా నశించిపోయామంటే, మన పాపముల ద్వారా నశించిపోయాం. మనం చేసిన కర్మతః పాపము, జన్మతః పాపముల ద్వారా మనం నశించిపోయాం. ఇక్కడ వాక్యం జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నానండి. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. దయచేసి మీరు మధ్యలో ఏ ఒక్కరు అనాలోచితంగా చెవిగలవాడు వినుగా కానీ దేవుని వాక్యం చెప్పింది. యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, ఆయన వాక్యం చెప్పేటప్పుడు చెవిగలవాడు వినుగా కానీ చెప్పేవాడు. అంటే చెవులు లేవనా? కానీ చెవులు ఉన్నాయి, కానీ చెవులు ఎక్కడో పెట్టొస్తారు, మనసు ఎక్కడో పెట్టొస్తారు. కాబట్టి మనసు ఎక్కడో పెట్టి రావడం వల్ల దేవుని వాక్యం ఎక్కదు. కాబట్టి దేవుని వాక్యం ఎక్కాలంటే శ్రద్ధగా వినాలి దేవుని వాక్యాన్ని. దేవునికి స్తోత్రం. ఇక్కడ నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఆకాశాన్ని విడిచిపెట్టి వచ్చాడు, ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. దేవాది దేవదూతలు
కెరూబులు శరాపులు కోట్లాది దేవదూతలు పరిశుద్ధుడు 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 అని ఆయన్ని గణపరుస్తున్నాయి. మంచి కంఠాలతో, మంచి గానాలతో, మంచి దేవుని స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ. మనం దేవుని స్తుతిస్తే బొంగులు గుంతుతో దేవుని స్తుతిస్తామేమో, లేకపోతే రాగం లేకుండా, తాళం లేకుండా దేవుని స్తుతిస్తామేమో. అయినా కానీ మన ప్రార్థనలు వినడానికి, మన ఆరాధన వినడానికి, మన పాటలు వినడానికి దేవుడు మన దగ్గరకు వస్తున్నాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టి, మనల్ని ఎంతో ఇష్టపడుతున్నాడు కాబట్టి, దేవుని మందిరంలోనికి ఆయన మీకన్నా ముందే ఆయన వచ్చి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నా బిడ్డలు నా సన్నిధానానికి వస్తారో, ఎప్పుడు వారి యొక్క సమస్యలు నాతో చెప్పుకుంటారు, ఎప్పుడు ప్రార్థన చేస్తారో, ఎప్పుడు మోకాళ్ళు వేస్తారో, ఎప్పుడు కన్నీరు కాస్తారో, వారికి నేను సహాయం చేయాలని ఆయన సమీపంగా, ఆయన ముందుగానే మందిరంలోనికి వచ్చి కూర్చుంటే, మనం 10 దాటిపోయి 11, 12 అయిపోతుంది దేవుని మందిరానికి వచ్చేసరికి. మీరు వచ్చేదాన్ని బట్టి ఇక్కడ ప్రార్థన లేట్ అవుతా ఉంది ముగించడానికి. కాబట్టి మనం తొందరగా దేవుని మందిరానికి వస్తే తొందరగా ముగించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి రావాల్సిన వారు ఆశతో రావాలి. ఎందుకు రావాలి అయ్యా మేము దేవుని మందిరానికి అంటే, దేవుని మందిరానికి రావడానికి గల కారణం ఏంటంటే, మనల్ని సృజించిన దేవుణ్ణి స్తుతించడానికి, ఆయనకి కృతజ్ఞత తెలియజేయడానికి, కృతజ్ఞతాపూర్వకంగా ఆయన మందిరానికి వచ్చి ఆయన్ని స్తుతిస్తూ, ఆయన మహింపరుస్తూ 7 రోజులు ఇచ్చాడు దేవుడు. ఆ 7 రోజుల్లో 6 రోజులు కష్టపడమన్నాడు దేవుడు. 7వ రోజు ఆదివారం అన్నాడు దేవుని మందిరానికి రావాలి. దేవుని వాక్యం చెప్తుంది, పునరుత్థాన దినమనందు దేవుని స్తుతించడానికి దేవుని మందిరానికి రావాల్సిన వారమై ఉన్నవా? మనం దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడు మనల్ని నిర్లక్ష్యం చేస్తాడు. కాబట్టి ఈ రోజుల్లో దేవుని యందు భయము భక్తి ఉండాలి, రెండూ ఉండాలి. భయము లేకుండా భక్తి చేయడం వల్ల ఉపయోగం లేదు, భక్తి లేకుండా భయం కలిగి ఉండడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి భయము ఉండాలి, భక్తి ఉండాలి మన జీవితంలో. భయము చేసి పాపము చేయొద్దని దేవుని వాక్యం, భయపడి పాపం చేయొద్దని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం నశించిన వారమైన మనల్ని దేవుడు వెదకి రక్షించడానికి, నువ్వు నశించిపోయి తప్పిపోయి ఎక్కడెక్కడో పాపంలో చిక్కుబడిపోయిన నిన్ను పట్టుకొని వెదకి రక్షించడానికి దేవుడు ఆ దేవాది దేవదూతలను విడిచిపెట్టి, ఆయన పరిశుద్ధుడై ఉండి అత్యున్నతమైన సింహాసనము మీద కూర్చుని ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 అతికాంక్షలైన నా దేవుడు ఆ ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి ఈ లోకానికి మానవ రూపంలో రావడానికి గల కారణం ఏంటంటే, నిన్ను ప్రేమించాడు, నువ్వు నశించిపోతున్నావని వెదకి నిన్ను రక్షించడానికి, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి, పెంట కుప్పల మీద ఉన్న నిన్ను పైకి లేవనెత్తడానికి యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ పెంట కుప్పల మీద ఉన్న నిన్ను పెంట మీద పంది దొర్లుతున్నట్లుగా, పంది బురదలో దొర్లుతున్నట్టుగా, పంది బురదలో దూరి ఆ బురదలో ఉన్న 1, 2 అన్ని అంటించుకుని దరిద్రంగా, చాలా అసహ్యకరంగా. పందంటే ఎంతమందికి ఇష్టమండి? ఇక్కడ ఉన్న వాళ్ళలో, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీ అందరికి ఎవరికైనా పంది పిల్లలు అంటే ఇష్టమా? ఎవరికైనా అసలు పందంటే ఎవరికి ఇష్టం ఉండదు, అసహ్యించుకుంటా ఉంటాం, పందిని అసహ్యించుకుంటా ఉంటాం. అటువంటి పంది స్వభావము కలిగిన మనల్ని దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమించి నశించిపోతున్నామని మనల్ని చూసి ప్రేమతో ఆయన తన్ను తాను తగ్గించుకుని ఈ లోకానికి దిగి వచ్చి ఆయన మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలి. మనం అర్హులం కాదు. మనం ఏ కోసాన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం అర్హులం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి కారులో, మంచి విలువైన కారులో వచ్చారనుకోండి, ఆ కారులో మరి లూదియమ్మ గారిని పిలిచి, అమ్మా నువ్వు ఇట్రా అమ్మా అని గుండుకొని వచ్చి, లూదియమ్మ గారు రండి రండి అని చెప్పి ఆమెని ఆ ముఖ్యమంత్రి గారు కూర్చునే కారులో ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు అనుకోండి, ఆవిడ అర్హురాలేనా? ఆ స్థానంలో కూర్చోవడానికి అర్హురాలేనా? కాదు. ఎక్కడో చిన్న పని చేసుకుంటూ, చిన్న గుడిసెలో లేకపోతే పెంకుటిళ్లలో ఉండాల్సిన ఆవిడిని గుర్తించి ఆమెను పట్టుకుని ఆయన కారులో కూర్చోబెట్టుకుంటేనే జనాలందరూ అయ్యో బాబోయ్ ఏంటి లూదియమ్మని ఇలా కూర్చోబెట్టారు, ఏంటి ఆమెను ఆయన అలా తీసుకెళ్ళాడు, అయ్యో బాబోయ్ ముఖ్యమంత్రి గారు వచ్చారని ఎంతో ఆనందంతో, ఎంతో వింతగా విడ్డూరంగా చెప్పుకుంటారు. కానీ
ఈ లోకంలో ఉన్న ఒక మనిషే, ఒక అధికారే, ఒక పేద విధవరాలని ప్రేమించి ఆమెను కారులో ఎక్కించుకుంటేనే మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటామే. దేవాది దేవుడు, మన దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి ఆయన నిన్ను నన్ను నశించిపోతున్నామని చెప్పి ఆయన మనల్ని పైకి లేవనెత్తడానికి ఈ లోకానికి దిగి వస్తే, ఆయన ఆ యొక్క పశువుల పాకలో, ఆ యొక్క కుడిత తొట్టెలో వాసన కొడుతున్న ఆ యొక్క ప్రాంతంలో మన కోసం తను తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. అసలు నశించిపోవడం అనంటే మనం ఎందుకని నశించిపోయాం, ఏ విధంగా నశించిపోయాం, ఏ విధంగా దేవునికి దూరం అయిపోయాం? అసలు ఆదాము అవ్వలు దేవుడు సృజించుకున్నాడండి. మట్టిని తీసి ఆ మట్టితో ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకి రూపాన్ని ఇచ్చి కళ్ళు పెట్టి, చెవులు పెట్టి, ముక్కులు పెట్టి, అన్ని నోరు అన్నిటినీ తన స్వరూపంలో, దేవాది దేవుడు తన స్వరూపంలో సృజించుకుని దాన్ని నిర్మించుకుని ఆ జీవవాయువును ఆ ముక్కులో ఊదగానే ఆ మట్టి జీవాత్మగా మారింది, ఆ మట్టల్లా శరీరముగా మారింది. వెంటనే ఆ మనిషి తిరిగి లేచి నిలబడి అటు ఇటు తిరగడం మొదలు పెట్టాడు. అతనికి దేవుడు ఏమని పేరు పెట్టాడంటే ఆదాము అని పేరు పెట్టాడు. ఈ ఆదాము అనే వ్యక్తిని దేవుడు తన స్వరూపంలో తయారు చేసుకున్నాడు. దేవుని స్వరూపం, దేవుని పోలిక ఆదాముకు వచ్చింది. అటువంటి ఆదాముని తయారు చేసుకున్న తర్వాత ఆదాము కోసం ఆ ఏదేను తోటను సిద్ధపాటు చేసి ఆ ఏదేను తోటలో ఆదాము నుంచి ఆదామా నువ్వు ఇదిగో నేను చెప్పిన మాట విను అని చెప్పి, ఇదిగో తినవద్దన్న పండ్లు తినొద్దు, ఇదిగో మధ్యలో ఒక చెట్టు ఉంది, తెలివితేటలనిచ్చే చెట్టు, ఆ తెలివితేటలనిచ్చే చెట్టు ఫలాలు మాత్రం నువ్వు తినొద్దని చెప్పాడు. దేవుడు ఆజ్ఞాపించాడంటే ఆజ్ఞను ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలి. మనం దేవుని మాట వినాలి. మనం దేవుని మాట ఈరోజు మనుషులుగా మనం ఎవ్వరు వినడంలా. దేవుని మాట వినకపోవడమే పాపము చేయడము, ఆజ్ఞ అతిక్రమమే పాపమని యోహాను రాసిన మొదటి పత్రికలో రాయబడి ఉంది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏమని రాస్తుందంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం త్వరగా తీసి చదవవలసిందిగా కోరుతున్నానండి. 4వ వచనంలో చెప్పిన మాట చూడండి, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని రాయబడింది. పాపం చేసే ప్రతి ఒక్కడు, తప్పు చేశాడు వీడు, పాపం చేశాడు అని అంటే ఆజ్ఞను అతిక్రమించాడు అని అర్థం. అంటే దేవుడు చెప్పిన మాటను మీరాడు అని అర్థం. పిల్లలు మన మాట వినకపోతే మనకి బాధ కలుగుద్ది. పిల్లలు మన మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తుంటే మనకి బాధ కలుగుద్ది. అలాగే తండ్రి అయిన దేవుడు ఆయన మాట మనం వినకపోతే మనం పాపం చేసిన వారం అవుతాం. ఆదాము పాపము చేశాడు, తినవద్దన్న పండును తిన్నాడు, తనకివ్వబడిన అవ్వ మోసపోయింది. ఆదాము అయితే మొదటగా మోసపోలేదు, కానీ తన భార్యగా ఇవ్వబడిన ఆ హవ్వ మాత్రం ఆమెను మోసం చేసింది. పాము, ఆ సర్పం మోసం చేసింది. ఎవడు తినద్దన్నాడు? ఇది తింటే నువ్వు దేవత అయిపోతావు, దేవుడు అయిపోతావు అని చెప్పి చాలా ఎన్నో అబద్ధాలు ఆడి, ఎన్నో మాటలు చెప్పి ఆడదాన్ని లోబరుచుకుంది, ఆ హవ్వను లోబరుచుకుంది. ఆడవాళ్ళు దేవుని మాట వినడానికి ఎక్కువగా ఇష్టపడరు, దయ్యం మాట వినడానికి మాత్రం త్వరగా ఇష్టపడతారు. చాలా చాలా ఇష్టపడతారు. దయ్యానికి ఓటేస్తా ఉంటారు చాలా మంది. దేవుడికి లోబడమంటే లోబడరు, దేవుని మాట వినమంటే వినరు. ఆదాముని అవ్వే చెడగొట్టింది. ఆదాము అసలు దేవుడు ఆ చెట్టు జోలికి వెళ్ళొద్దంటే ఆ చెట్టు జోలికి వెళ్ళలేదు. కానీ రాత్రి మాటలు ఖాళీగా ఉన్న టైంలో దేవుడు ఎందుకు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దన్నాడు అని ఆలోచించి ఆడోళ్ళకి ఆలోచనలు ఎక్కువ. ఆలోచించి ఏంటి అక్కడికి ఏముంది, ఏమైంది ఆరాలు తీస్తా ఉంటాం. మన సంఘంలో కూడా, మన ఇతర సంఘాల్లో కూడా, ఇంక ఏ సంఘంలో కూడా ఏమైంది, ఏం జరిగింది, ఏంటి
ఇలా ఆరాలు తీసి దయ్యానికి ఆరాలు తీస్తే తీశారు, కానీ దయ్యానికి ఓటేసే వాళ్ళు ఉన్నారు. దయ్యానికి ఓటేసి దయ్యానికి మరి దాని మాట విని దేవుని మాట వినకుండా ఆజ్ఞ అతిక్రమించే వాళ్ళు. ఆజ్ఞను అతిక్రమించింది ఆమె. తినొద్దన్న పండును తినేటట్లుగా ఆ సైతాను ప్రేరేపించాడు. నిన్ను కూడా పాపం చేయడానికి సైతాను కూడా ప్రేరేపిస్తాడు. పాపం చేయడానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు పాపానికి దూరంగా పారిపోమని దేవుని వాక్యం చెప్తుంది. పాపానికి భయము కలిగి పాపము చేయదని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, కీర్తన గ్రంథం, కీర్తన 4వ కీర్తన 4వ వచనంలో రాయబడిన మాట చూడండి. 4వ కీర్తన 4వ వచనంలో రాయబడిన మాట ఏమని రాయబడింది? త్వరగా తీసుకెళ్ళాలి. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో దేవుని ధ్యానము చేసుకుని ఊరకుండమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం భయము నుండి ఎవరికి భయపడాలి? మనుషులకి కాదు భయపడేది, నీ ఇరుగు పొరుగు వారికి కాదు భయపడేది, నీ ఇంటి పక్క వారికి కాదు భయపడేది, నీ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారని భయపడుతున్నావా? నీ బంధువులు ఏమనుకుంటారని భయపడుతున్నావా? నీ అన్నదమ్ములు ఏమనుకుంటారని భయపడుతున్నావా? నువ్వు ఎవరికి భయపడాలి? దేవుడికి భయపడాలి. దేవునికి స్తోత్రం. ఎవరికి భయపడాలమ్మా? నా ముఖం ఇంకా చూడండి దయచేసి. నిద్రపోయే వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా అంటే అందరూ నిద్రపోతున్నారా? ఏమన్నానండి నేను? నిద్రపోయే వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పమన్నా. మీరు అంటే నిద్రపోతున్నాం అయ్య గారు అందుకనే స్తోత్రం చెప్పామన్నట్టు ఉంది. దయచేసి మీకు మంచిగా ఫ్యాన్ వేసాం పైన, మరి పైనుండి వేడి వస్తుంది, ఇక్కడ నుండి దేవుని వాక్యం వేడిగా వస్తుంది. కాబట్టి మీకు ఏం చేయాలో తెలియక నిద్రపోతున్నారా? దయచేసి దేవుని మందిరంలో మనం ఉండేది ఒక అరగంట మాత్రమే. కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యం విందాం. చెవులు తెరిచి, చెవులు విని, చెవుల్లో నుండి దేవుని వాక్యం వింటా ఉంటుంటే ఆ చెవులు రమ్యమైనవండి. దేవుని వాక్యం విన్న చెవులు రమ్యమైనవి, దేవుని మాటలు విన్న చెవులు రమ్యమైనవి. ఆ భరత్ కూడా ఇంకా అలా బైబిల్ పట్టుకుని ఆటలాడతా, మరి అక్షయ్ కూడా బైబిల్ పట్టుకుని ఆటలాడతా దేవుని వాక్యాన్ని వింటున్నారు. మీరు కూడా వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం వినటం వల్ల మనకి ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. మన జీవితాల్లో మన హృదయంలో వాక్యాన్ని దాచుకుంటే, మన హృదయంలో దేవుని మాటలు దాచుకుంటే అది కష్టకాలంలో మనకు ఉపయోగపడుతుంది. ఆ వాక్యం నిన్ను ధైర్యపరుస్తుంది. నీ కష్టకాలంలో, నీ సమస్యల్లో, నువ్వు ఏడుస్తున్న సమస్యల్లో, నువ్వు ఏడుస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, దుప్పటి ఆ యొక్క తలగడి నీ కన్నీటితో తడిచిపోతున్నప్పుడు నీ హృదయంలో నుండి దేవుని వాక్యం రావాలి కానీ సినిమా పాటలు రాకూడదు. నీ హృదయంలో నుండి దేవుని వాక్యం వస్తే, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను నీకు విశ్రాంతిని దయచేస్తానన్న దేవుడు నీకు విశ్రాంతి దయచేస్తాడు, నెమ్మది దయచేస్తాడు. దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది. భయం నుండి పాపం చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. నీ ఇరుగు పొరుగు వారికి, నీ భర్తకి, నీ భార్యకి, లేకపోతే నీ అన్నదమ్ములకి, వాళ్ళకి వీళ్ళకి భయపడుతున్నావేమో కానీ దేవుడికి మాత్రం భయపడలేదు. దేవుడికి భయపడి అయ్యో దేవుడు నన్ను చూస్తున్నాడు. చూడండి, ఈ రోజుల్లో ఇంతకుముందు దొంగతనాలు ఈజీగా దొంగతనాలు చేసేసేవాళ్ళు, సులువుగా దొంగతనాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు దొంగతనం చేయాలంటే పైన కింద అన్ని వెతుక్కుంటున్నారు. ఎందుకు? సీసీ కెమెరాలు ఏమన్నా ఉన్నాయా? సీసీ కెమెరాల్లో మనం పట్టుబడతామా? సీసీ కెమెరాల్లో మేము చిక్కుపడిపోతామా? ప్రతి ఇంటికి సీసీ కెమెరా పెట్టుకుంటున్నారు. ఏ దొంగ వస్తాడు అని ప్రతి ఇంటికి సీసీ కెమెరా. 400-500 పెడితే సీసీ కెమెరా, మహా అయితే 1000 రూపాయలు పెడితే సీసీ కెమెరా. సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు. ఏ దొంగ వస్తాడు బాబు? మా ఇంట్లో ఉన్న బంగారం, అసలే బంగారం కొనుక్కుని మా ఆయన్ని పీడించి కొన్నాను, అవి ఎలా తీసుకెళ్ళిపోతారా అని బంగారం దాచుకునే వాళ్ళు దొంగతనం చేయడానికి. దొంగలు సీసీ కెమెరాలకు భయపడినట్లు మనం ఎవరికి భయపడాలో తెలుసా? దేవుని కను దృష్టికి భయపడాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నువ్వు ఎక్కడున్నా చూడగలడు. సీసీ కెమెరాకి ముసిగేస్తే చూడలేదేమో, కానీ దేవుని కంటికి నువ్వు ముసిగేయలేవు, దేవుని చూపుకి నువ్వు ముసిగేయలేవు. నువ్వు చేసే ప్రతి ఒక్క తప్పు, నువ్వు చేసే ప్రతి ఒక్క పాపం దేవుడు చూస్తూనే ఉంటాడు. ఎవరికి భయపడాలయ్యా అంటే దేవునికి భయపడాలి.
ఎక్కడ నిలబడి నేను వాక్యం చెప్తున్నాను, దేవునికి నేను భయపడాలి. వాక్యం చెప్తున్నాను, తెల్లబట్టలు వేసుకున్నాను అని చెప్పేసి నేను వాక్యం చెప్తున్నాను కదా, తెల్లబట్టలు వేసుకున్నాను కదా, నేను భయపడాల్సిన అవసరం లేదు దేవుడికి అని నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతూ, తాగుతూ, తింటూ, అమ్మాయిలతో తిరుగుతూ నేను జీవించాను అనుకోండి, దేవుడు చూస్తున్నాడు. నేనే సరిగా లేకపోతే నన్ను వెంబడించే సంఘస్థులు ఎలా ఉంటారండి? నా బ్రతికే సరిగా లేకపోతే, నా జీవితమే సరిగా లేకపోతే నన్ను వెంబడించే సంఘస్థులు ఎలవయ్యా చెప్పొచ్చావు గాని నువ్వే సరిగా లేవు, నాకు చెప్పొచ్చావా? దైవ సేవకులు ఈ రోజుల్లో అలా ఉన్నారు. దైవ సేవకుల జీవితాల్లో కూడా ఎన్నో పాపములు. వాళ్ళు దేవునికి భయపడ్డంలా, బలిపీఠానికి భయపడ్డంలా, దేవుని సన్నిధికి భయపడ్డంలా. దైవ సేవకుడే అలా ఉంటుంటే నా జీవితంలో నేనెందుకు సరి చేసుకోవాలి? విశ్వాసులు కూడా అలా తయారవుతున్నారు. కాబట్టి నా దేవుడు రోషం కలిగిన దేవుడు అండి, రోషం కలిగిన దేవుడు. ఆ యొక్క దేవాతి దేవుని సన్నిధానానికి అన్యాగ్ని తీసుకొచ్చినందుకు అహరోను కుమారులు మాడిమస అయిపోయారండి, అన్యాగ్నిని తీసుకొచ్చింది. కాబట్టి మనం దేవుని సన్నిధానంలో భయము కలిగి ప్రవర్తించాలి. పాపమును మనం భయం ఉంది దేవునికి భయపడి పాపానికి దూరంగా పారిపోవాలని దేవుని వాక్యం చెప్పింది. పాపానికి దూరంగా పారిపోకుండా పాపం చేసింది, తినొద్దన్న పనులు తిన్నది, దిగంబరాలైపోయింది. బట్టలు లేవని తెలుసుకుంది, తన భర్తకి తెలివిచ్చింది, బట్టలు లేవని తెలుసుకుంది. ఇద్దరు కలిసి పాపం చేశారు. జన్మతః పాపం అప్పటి నుండి ప్రారంభించబడింది. జన్మతః స్వతహాగా మనం పుట్టుకతోనే పాపులంగా మారిపోయాం. పుట్టుకతోనే మనకి పాప స్వభావం వచ్చింది. పాప స్వభావం మనలో ఉంది. పాపం చెయ్యాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఆ స్వభావం మన బ్రతుకులో, మన జీన్స్ లో ఉండిపోయింది. అందుకనే మనం పుట్టుకతో పాపులం, మనం కర్మతః పాపులం. మనం అబద్ధాలు ఆడతాం, భర్త దగ్గర అబద్ధం, భార్య దగ్గర అబద్ధం, ఇంకా కుటుంబంలో అబద్ధాలు, కొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తున్నాయి. దేవుని సన్నిధానంలో భయం లేకుండా అబద్ధమే కాదండి, అసలు ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే దేవుడు ఇశ్రాయేలీయులకి 10 ఆజ్ఞలు ఇచ్చాడండి. 10 ఆజ్ఞల కన్నా ఇంకా చాలా ఆజ్ఞలు ఉన్నాయి, కానీ ముఖ్యమైన ఆజ్ఞలు చూడండి. ఆ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఎంతమంది దేవుణ్ణి పూజిస్తున్నాం? ఒక్కడే దేవుణ్ణి పూజిస్తున్నావా? నువ్వు ధన్యురాలివి. దేవునికి స్తోత్రం. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని ముందు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ఇది 2వ ఆజ్ఞ. జాగ్రత్తగా దేవుని ఆజ్ఞను వినాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. వినుట వలనే కాదు, విని దాని ప్రకారంగా నడుచుకోవాలి. అప్పుడే దేవునికి విధేయత చూపించినట్లు. అంతేకాదు ఏమని, మీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. వ్యర్థంగా ఆవలింతూ యేసయ్య అన్నాం. వ్యర్థంగా దేవుని యేసయ్య మాటను ఉచ్చరించకూడదని దేవుని వాక్యం చెప్తుంది. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించటకు జ్ఞాపకంచము. విశ్రాంతి దినం అంటే ఇదిగో ఇదే విశ్రాంతి దినము, ఆదివారమును పరిశుద్ధంగా ఆచరించాలి. పరిశుద్ధంగా ఆచరించకుండా, దేవుని సన్నిధానాన్ని నువ్వు పరిశుద్ధంగా ఆచరించకుండా, దేవుని సన్నిధానం ఆదివారం ఎక్కొట్టేసే దేవుని మందిరానికి రాకుండా భయపడు. నువ్వు దేవునికి భయపడు, పాస్టర్ గారికి భయపడద్దు. పాస్టర్ గారు ఈ రోజు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు, కానీ నువ్వు దేవునికి భయపడాలి. అయ్యో ఈ రోజు నీ మనసు చెప్తుంది, అయ్యో ఈ రోజు నువ్వు దేవుని సన్నిధానానికి వెళ్ళలేదు, నువ్వు మందిరానికి వెళ్ళలేదు, చర్చికి వెళ్ళలేదని నీ మనసు చెప్తా ఉంటది, భయపెడతా ఉంటది. నీ మనసు నీకు ఇండికేషన్ ఇస్తా ఉంటది, కానీ చంపేస్తావు నీ మనసుని. మనస్సాక్షిని చంపేసుకుంటావు. మనస్సాక్షిని ఎప్పుడైతే చంపేస్తావో నీ జీవితంలో పైకి ఎదగలేవు, ఆత్మీయంగా ఎదగలేవు. పాపం, భయము నుండి పాపం చేయొద్దని దేవుని వాక్యం చెప్తుంది. మనస్సాక్షిని చంపుకోవద్దు. మనస్సాక్షి నీకు చెప్పుద్ది, నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పినప్పుడు నువ్వు వెంటనే సరి చేసుకో, దేవుని సన్నిధానంలో ఒప్పుకో.
పరిశుద్ధంగా ఆచరించాలని దేవుని వాక్యం చెప్తుంది. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీ దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని చెప్తుంది. ఒకవేళ నీకు తల్లిదండ్రులు ఉంటే నీ తల్లిదండ్రుల్ని సన్మానించు. సన్మానించడం అంటే కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళకి సాల్వా కప్పడం కాదు. వారి మాట ప్రకారంగా, వాళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళని నిష్ఠూరపరచకుండా, వాళ్ళు కన్నీళ్లు పెట్టుకునేటట్లు చేయకుండా వాళ్ళని సంతోష పెట్టే వ్యక్తిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అదే సన్మానించడం అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ఈ రోజుల్లో తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు. ఇష్టం లేకుండా కూడా కొంతమంది కుమారులు ఇష్టం లేదు కానీ కొన్ని పరిస్థితుల వల్ల తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో జాయిన్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. తల్లిదండ్రులు కుమార్తెల్ని పెంచి పెద్ద చేస్తే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు కష్టపడి పెంచి పెద్ద చేస్తే వాళ్ళు పోషిస్తారు మమ్మల్ని, వాళ్ళు మమ్మల్ని మంచిగా చూసుకుంటారు అని చెప్పి పిల్లల కోసం ఎంతో పెట్టుబడి పెట్టి ఎంతో ప్రయాసపడి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే తల్లిదండ్రుల్ని ఈరోజు పెళ్ళైన తర్వాత తల్లిదండ్రుల్ని దూరం పెట్టడం ప్రారంభించారు. దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే నీ తల్లిని గాని నీ తండ్రిని గాని నువ్వు నిర్లక్ష్యం చేసావా నీ లోయ కాకులు పీకుతాయి నీ కళ్ళని దేవుని వాక్యం చెప్తుంది. లోయ కాకులు పీకుతాయి నీ కళ్ళని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి భయపడుతున్నావా? దేవుని మాటకు భయపడుతున్నావా? దేవుని సన్నిధానంలో దేవుని మాటకు భయపడకుండా పాపం చేస్తూ నీ పాపం నిన్ను పట్టుకుంటుందని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి 24వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథము 24వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. త్వరగా తీసి చదువుదాం. 24వ అధ్యాయం యోబు గ్రంథం 19వ వచనం. అనావృష్టి చేతను దేని చేత? ఉష్ణము చేతను మంచునీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుందని దేవుని వాక్యం చెప్తుంది. పారిపో, నువ్వు పాపం చేసి ఎంత దూరమైనా పారిపో, పాతాళము నిన్ను పట్టుకుంటది. పాపం చేసిన వారిని విడిచిపెట్టదు. పాపం చేసిన వారిని నువ్వు ఎంత దూరమైనా నీళ్ళలో దాకో, గుహలో దాకో, ఇంకెక్కడైనా దాకో, పాపము నిన్ను పట్టుకుంటది, పాతాళము నిన్ను పట్టుకుంటదని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, ఆదాముకి అవకి 2 పిల్లలు పుట్టారు. ఎవరు పుట్టారండి? ఆదాముకి అవకి ఎవరు పుట్టారు? 2 పిల్లలు. మొదటి పిల్లవాడి పేరు కయీను, అతని పేరేంటండి? కయీను. రెండో వాడి పేరు హేబేలు, ఈ పేరేంటండి? చెప్పాలి. మొదటి వాడి పేరు మళ్ళీ చెప్పాలి. మొదటి వాడి పేరు కయీను, రెండో వాడి పేరు హేబేలు. కయీను దేవునికి ఇష్టంగా జీవించలేదు. ఒకనొక రోజున ఆదాము అవ్వలు కయీను హేబేలు 4 కుటుంబ సభ్యులు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి బలి అర్పిద్దామని వెళ్ళారు. దేవుడు వాళ్ళు సంపాదించిన దాంట్లో దేవునికి 10వ భాగం ఇద్దాం, దేవునికి బలి అర్పిద్దాం, దేవునికి ఇద్దామని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి బలి అర్పిస్తే కయీను మాత్రం తాను వ్యవసాయం చేసేవాడు అండి. కయీను ఏం చేసేవాడు? వ్యవసాయం చేసేవాడు కాబట్టి వాడు పండించిన పంటలో తప్పలు తీసుకొచ్చి దాంట్లో ఏమి రైస్ లేదు, దాంట్లో ఏమి బియ్యం గింజలు లేవు, తప్పలు అంటారు వాటిని. తప్పలు అంటే గింజలు ఉండవు, దాంట్లో పైకి కనబడతాయి, రైస్ గింజల్లాగా కనబడతాయి, కానీ లోపల ఏముండదు. తప్పలు తీసుకొచ్చాడు, ఎండిపోయిన కూరగాయలు అవన్నీ తీసుకొచ్చాడు. దేవుడి దగ్గర పెట్టి పిసినారితనం, దేవునికి ఇవ్వడానికి పిసినారితనం, దేవుని సన్నిధానానికి తీసుకురావడానికి పిసినారితనం. చూడండి, నా ఫోను నిన్న చెప్తున్నా, మామూలుగా నిన్న నార్మల్గా వెళ్ళా చిన్న పని. ఇక్కడ కొన్ని సిమెంట్ బాలలు ఉంటే వాటిని తీసుకెళ్లి పెనకడమిలో దించేసి వస్తున్న దారిలో చేతులు అనుకుంటా చేతుల నుండి సడన్ గా జారిపోయింది ఫోన్. సడన్ గా జారిపోతే కింద పడి పగిలిపోయింది. పగిలిపోతే దాంట్లో ఉన్న బొమ్మ ఏమి కనబడతలా,
కనపడకపోయేసరికి ఏమైందిరా బాబు అని ఆ యొక్క ఏలూరులో ఉన్న బాబు సెల్ ఫోన్ రిపేర్ చేసేవాడి దగ్గర తీసుకెళ్తే డిస్ప్లే పోయిందయ్యా, 1600 అవుద్ది, దా జేబులో తీ అన్నాడు. ఎంత అయిందండి? ఏం చేస్తాం మరి 1600 వదిలించుకుని వచ్చా. అదే దేవునికి ఏమన్నా మనం 1600 ఇస్తామా తీసుకెళ్ళి? అదే సెల్ ఫోన్ వాడు రే 1600 అవుతుంది తీస్తావా లేదా అన్నాం అనుకోండి, తప్పకుండా తీస్తాం. అది మన అవసరం. దేవుడికి ఇవ్వడానికి దేవుడు నీకు ప్రాణం ఇచ్చాడు, జీవవాయువు ఇచ్చాడు, అన్ని నువ్వు పీలుతున్న గాలి ఫ్రీ, నువ్వు తింటున్న ఆహారం దేవుడిచ్చిందే, అన్ని దేవుడు నీకు ఫ్రీగా, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అన్ని ఫ్రీగా ఇచ్చాడు. కొంతమందికి నిద్ర పట్టకుండా బాగా బాధపడతా ఉంటారు. నిద్ర కూడా ఫ్రీగా వస్తుంది ఈ రోజుల్లో. అందరికి నిద్ర ఫ్రీగా వస్తుందా? మామగారికి నిద్ర రావట్లేదు. ఇప్పుడు మనకి కొంతమందికి నిద్ర రావట్లేదు. కొంతమందికి ఎందుకు నిద్ర రావట్లేదు? నిద్ర రాకపోతే నిజంగా చాలా బాధ, చాలా వేదన. నిద్ర మా నాన్నగారు కూడా కొన్ని రోజులు నిద్ర లేక చాలా బాధపడ్డారు. టెన్షన్, ఆ టెన్షన్తో ఆ యొక్క ఆవేదన, అవన్నీ మనసులో తిరుగుతున్న ఆలోచనలు, తలంపుల్ని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. మనోవ్యాధికి ఏం లేదంట, మనోవ్యాధికి మందు లేదు. మనోవ్యాధితో బాధపడుతూ నిద్ర లేని రోజులు, ఎన్నో రోజులు గడిపిన రోజులు ఉన్నాయి. కానీ హాయిగా నిద్రపడుతుందా? మనం హాయిగా నిద్రపోతున్నావా? చాలా మంది నిద్రపోకుండా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. హాయిగా నిద్రపడుతుంది, మనకి తింటున్నాం, మంచిగా పడుకుంటున్నాం, హాయిగా ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ఆ ఆరోగ్యం లేని వాళ్ళు ఎంతో మంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం ఉంటే చాలు, నీకు ధనధాన్యాలు ఏమున్నా లేకపోయినా పర్లేదు, ఆరోగ్యం ఉంటే చాలు. ఆరోగ్యం లేదు ఈ రోజుల్లో. దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మీ హృదయాలను కలవరపడనియద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. కలవరపడద్దు. నువ్వు పాపం చేస్తే కలవరం వస్తుంది. నువ్వు తప్పు చేస్తే భయం నుండి పాపం చేయొద్దని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరికి భయపడకూడదు? చాలా మంది పాస్టర్ గారికి భయపడతారు, చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటారని భయపడతారు, కానీ దేవుడికి భయపడరు. దేవుడికి భయపడాలి. పాపము చేసిన వాడిని పాతాళం పట్టుకుంటుందని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, దేవుని సన్నిధానంలో ఆ కయ్యను తప్పలు తీసుకొచ్చి దేవుడికి పిసినారుతనం. కానీ హేబేలు ఏం చేశాడు? గొర్రెల కాపరి. హేబేలు ఏమండి? చిన్నవాడు ఏం చేస్తాడు? గొర్రెల కాసేవాడు. ఆ గొర్రెలు కాసే వ్యక్తి ఆ గొర్రెల మందలో ఏ గొర్రె బలిసిందిగా ఉందో, ఏ గొర్రె బాగా కొవ్వు పట్టిందిగా ఉందో, ఏ గొర్రె బాగా చాలా బలంగా ఉందో దాన్ని తీసుకొచ్చి దేవుడికి ధారాళంగా దాన్ని బలి ఇచ్చి దేవునికి కానుకగా సమర్పించాడు. దేవునికి స్తోత్రం. వీరిద్దరి కానుకలలో ఏ కానుక దేవుడు అంగీకరించాడంటే, ఆకాశము నుండి ఆ 2 కానుకలు బలిపీఠాలు కట్టి, ఆ 2 బలిపీఠాలు ఎలా కట్టేవాళ్ళంటే రాళ్లను కుప్పగా పేర్చి ఆ కుప్ప మీద తమ అర్పణలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. అలా ఇటువంటి కుప్ప వేసి ఆ కుప్ప మీద హేబేలు తన గొర్రె పిల్లను వధించి దాని మీద పెడితే, కయ్యను తన కుప్ప మీద, తన రాళ్ల కుప్ప మీద ఎండిపోయిన కూరగాయలు, తప్పలు తీసుకొచ్చాడు. దేవుని అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి ఎవరి ఆ యొక్క కానుకను తీసుకున్నట్టే హేబేలు కానుకను, ఆ గొర్రె పిల్లను దహించుకుని తీసుకువెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. వెంటనే కయ్యూను చిన్నపుచ్చుకున్నాడు. వెంటనే కయ్యను తన ముఖాన్ని చిన్నపుచ్చుకుని, అయ్యో నా తమ్ముడు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడే, నా తమ్ముడిని నేను చూసి నేను చాలా కోపం వచ్చేస్తుందని చెప్పేసి కోప్పడిపోయాడు. తమ్ముడి మీద కోప్పడ్డాడు, తమ్ముడి మీద విర్రవీగాడు. తమ్ముడు దేవుని చేత ఆశీర్వదించబడ్డానని చూడలేకపోయాడు. మత్సరపు కళ్ళు కొంతమందివి. ఒకరిని చూస్తే చూడలేవు కళ్ళు, మత్సరంతో నింపబడతాయి. మత్సరం అంటే చూడలేని కళ్ళు, చెడ్డ కళ్ళు. అలా కన్ను పడిందంటే, అందుకనే కొంతమంది ఆ మాటను పట్టుకునే చాలా మంది డబ్బులు బాగా గుంజుతూ ఉంటారు. కను దృష్టి యంత్రం, నువ్వు 2000 ఇస్తావా? ఇస్తా. కను దృష్టి యంత్రం 3000 ఇస్తావా? కను దృష్టి. నీ కను దృష్టి యంత్రం పెట్టుకుంటే నీకు ఆ కను దృష్టి పోదు. దేవుని దగ్గరికి రా, దేవుడు నిన్ను దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. కళ్ళు చెడ్డ కళ్ళు కొంతమందివి, చూడలేరు. ఈ కయ్యను గడి కళ్ళు చెడ్డవి. తమ్ముడు దీవించబడ్డం చూడలేకపోయాడు, కోపం పెంచుకున్నాడు.
అక్కడ రాయబడిన మాట ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనంలో, ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, క్షమించండి 4వ అధ్యాయం 7వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచి ఉంటది. నువ్వు మంచి కార్యము మేలు నెరిగియుండి దానిని చెయ్యని వాడు పాపము కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. మేలు నెరిగియుండి దానిని చేయువాడు పాపము కలుగుతుంది వారికి. అలాగే సత్క్రియ చెయ్యని ఎడల, చదవాలి 4వ అధ్యాయం 7వ వచనం. అందుకు దేవుడైన 4వ అధ్యాయము 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. దేవునికి స్తోత్రం. నువ్వు మంచి పని చేస్తే తలెత్తుకుంటావుగా, ఎందుకు తలదించుకుంటున్నా? నువ్వు మంచి పని చేయలేదు. సత్క్రియ చేయకపోతే, మంచి పని చేయకపోతే వెంటనే దాని వెనకాల ఏది నక్క పొంచి ఉన్నట్లుగా పాపం పొంచి ఉంటది. వెంటనే నీ దగ్గరికి దూరడానికి నువ్వు చేస్తే మంచి పని చేయి, లేకపోతే వెంటనే చెడ్డ పని నీ దగ్గరికి వస్తుంది. దేవునికి స్తోత్రం. కయ్యను అలా చెడ్డ పని చేయడం వల్ల కోపం పెంచుకున్నాడు, ఆగ్రహం పెంచుకున్నాడు, పగ పెంచుకున్నాడు. తన తమ్ముడు ఒంటరిగా పొలంలో ఉండడం చూసి తన తమ్ముడిని పొలంలో కొట్టి 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 చంపేశాడు. మొట్టమొదటిగా నరహత్య చేయడం కయ్యను చేశాడు. మొట్టమొదటిగా నరహత్య చేయడం. ఈ రోజుల్లో అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు. ఈ రోజుల్లో అక్క చెల్లెల మధ్య ప్రేమ లేదు. మిత్రుల మధ్య ప్రేమ లేదు. కొట్టుకునే స్థితి దాకా వస్తున్న పరిస్థితులు నిజమే. కానీ మంచి పని చేస్తే, సత్క్రియ చేస్తే వాకిట పాపం చేయి కొంచెం ఉంటది కాబట్టి సత్క్రియ చెయ్యి, మంచి పని చెయ్యి. దేవుడికి భయపడు. తప్పు చేశాడు, చంపేశాడు తన తమ్ముణ్ణి. చచ్చిపోయి హేబేలు రక్తం, ఆ యొక్క రక్తం పేక కోసేసాడేమో, పేక తల పగలగొట్టేసాడేమో. రక్తం అంతా నేల మీద పడి, ఆ పొలంలో నేల మీద పడి, ఆ నేల అంతా తడిచిపోయి, ఆ నేలలో నుండి హేబేలు రక్తం దేవుడికి యేసయ్యా 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 అని మొరపెడతా ఉందంట. హేబేలు రక్తం మొర పెడుతుంది. ఆ మొర దేవుడు ఆలకించాడు. కయ్యనుతో మాట్లాడడం ప్రారంభించాడు. అప్పుడు భయపడ్డాడు కయ్యను. అప్పుడు భయపడ్డాడు. దేవునికి భయపడి పాపం చేయొద్దు. ఇక్కడ రాయబడిన మాట చూడండి, భయము నుండి పాపము చేయకూడని దేవుని వాక్యం చెప్తుంది. నెహెమియా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనంలో రాయబడుతుంది, ఇశ్రాయేలు తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకున్నారంట. ఇశ్రాయేలీలు దేవుని మందిరంలో గంట సేపు, 4 గంటల సేపు, 5 గంటల సేపు దేవుని సన్నిధానంలో నిలబడి వాళ్ళ పాపాలు, వాళ్ళ పితరుల పాపాలు, వాళ్ళ తల్లిదండ్రులు, నీ పాపం ఒప్పుకోవడమే కాదు, నీ పితరులు, నీ తల్లిదండ్రుల పాపాలు, నీ తాత ముత్తాతల పాపాలు ఒప్పుకోవాలి దేవుని సన్నిధానంలో. ఒప్పుకో దేవుని సన్నిధానంలో. దేవుడు క్షమిస్తాడు. నీ పిల్లల మీదకి రానివ్వడు శాపం. నువ్వు ఈ రోజే దేవుని సన్నిధానంలో మన పాపములే కాదు, నీ తల్లిదండ్రుల పాపాలు, నీ పితరుల పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా కప్పు పెట్టుకున్నావనుకో, ఆ పాపాలు ఖచ్చితంగా నిన్ను వెంబడిస్తాయి. పాపము చేసిన వాడిని పాతాళం పట్టుకుంటుందని దేవుని వాక్యం చెప్తుంది. నీ పితరుల పాపాలు ఒప్పుకో, విడిచిపెట్టాయి. దేవుని మందిరంలో ప్రార్థన, ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నా పాపాలు క్షమించని ఖచ్చితంగా ప్రార్థన చేయి. మనకు తెలిసే తెలియకో రోజు ఏదో ఒక పాపం చేస్తూ ఉంటాం. మన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మన స్వభావమే పాపపు స్వభావం. కాబట్టి పాపం, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని రోమీలు రాసిన పత్రికలో ఉన్నది. నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం దేవుణ్ణి ఎరగకుండా, ఆయన అంగీకరించకుండా దేవునికి దూరంగా ఉంటున్నాం. ఇంకా దేవుని వాక్యాలు చూపించడానికి చాలా సమయం లేదు కాబట్టి నేను చెప్తున్నాను. దేవుడు మనందరినీ నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసయ్య మన దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. నశించిన దానిని వెతికి రక్షించడానికి. నేను చివరిగా చూపించి ముగించేస్తాను. చూడండి, కొన్ని మాటలు చూపించి నేను ముగించేస్తాను. వాక్యం చూద్దాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో,
యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో ఆయన చెప్తున్నాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఆయన సవాలు విసురుతున్నాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఆయన పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే మనల్ని పాపము నుండి విడిపించగలిగిన వాడు. ఆయన రక్తము, ఆయన అమూల్యమైన రక్తము ద్వారానే, ఆయన బలిగా మారిపోవడం వల్లే, ఆయన బలైపోవడం వల్లే, ఆయన రక్తం చిందించడం వల్లే నీ పాపాలు నా పాపాలు క్షమించబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడే ఈ లోకానికి దిగి వచ్చి నీ పాపాన్ని క్షమించడానికి, నీ దోషాన్ని తీసివేయడానికి, నీ ప్రజలందరి పాపాలు తీసివేయడానికి ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి దిగి వచ్చి, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని శపథము చేసిన దేవుడు నా దేవుడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు. ఆయన పవిత్ర రక్తము ద్వారా, అమూల్యమైన రక్తము ద్వారా నువ్వు కడగబడితే నువ్వు పాప క్షమాపణను పొందుకోగలుగుతావు. అంతేకాకుండా నువ్వు పరలోక రాజ్య వారసుడిగా తీర్చబడతావు. దేవుని వాక్యం చెప్తుంది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందమని చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఇక్కడ బాప్తిస్మం తీసుకున్నారు? ఈ రోజు సాక్రమెంట్, ఈ రోజు దేవుని బలలో మనం ప్రవేశిస్తున్నాం. ఆయన రొట్టెను, ఆయన ద్రాక్షారసమును, ఆయన చనిపోయి ఆయన శరీరమును, నలగగొట్టబడిన శరీరమును, ఆయన నలగగొట్టబడిన శరీరానికి సాదృశ్యంగా ఆ రొట్టెను, గోధుమ రొట్టెను మనం తీసుకుంటున్నాం. ఆయన చిందించిన రక్తానికి సాదృశ్యంగా, ఆయన త్యాగానికి సాదృశ్యంగా మనం ఆ ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నాం. ఈ బలలోను పాలు పొందాలి అని అంటే, గొర్రెల మందలోనికి రావాలని అంటే, మేకల మందలో నుండి గొర్రెల మందలోనికి నువ్వు రావాలని అంటే బాప్తిసం తప్పనిసరి. నువ్వు బాప్తిసం పొందుకోకుండా దేవుని సన్నిధానికి ఎన్ని సంవత్సరాలు వచ్చినా నువ్వు ఇంకా గొర్రెల మందలో, నువ్వు ఇంకా మేకల మందలో ఉన్నదానివే. సడన్ గా నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే చివరి క్షణంలో ఆ దొంగ దేవుణ్ణి వేడుకున్నాడు కాబట్టి పరదేశులకు తీసుకువెళ్ళాడు. చివరి క్షణంలో శిలువ మీద దొంగ, అయ్యా నన్ను నీతో పాటు పరలోకానికి తీసుకెళ్ళయ్యా, నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా, వ్యభిచారినయ్యా, దొంగనయ్యా అని ఒప్పుకున్నాడు కాబట్టి వాడికి బాప్తిసం ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి వాడిని యేసయ్య క్షమించి పరదేశికి తీసుకువెళ్ళాడు. మరి నీకు అవకాశం ఉండగా బాప్తిసం తీసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు? మారు మనసు పొందవా? రక్షణ పొందవా? బాప్తిసం తీసుకోవా? పరలోక రాజ్యం నీకు వద్దా? ఈ లోకంలో ఉన్న బంగారం, ఈ లోకంలో ఉన్న మనుషులు, ఈ లోకంలో ఉన్న బంధుత్వాలు నీకు కావాలా? ఈ లోకంలో ఉన్న బంధుత్వాలు నేను విడిచిపెడతాయి. ఈ లోక బంగారం నేను రక్షించదు. దేవునికి భయపడు, మనుషులకి భయపడద్దు. మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో. ఎప్పుడు మరణం సంభవిస్తుందో మనకు తెలియదు. నేడే రక్షణ దినం, నేడే రక్షణ దినం. నువ్వు మారు మనసు పొందు. దేవుని వాక్యం చెప్తుంది, నా యందు పాపం ఉన్నదని ఆయన ఎవ్వరు ఆయనలో పాపం చూపించలేకపోయారు. ఆయన నీ కోసం అమూల్యమైన రక్తాన్ని చిందించాడమ్మా. ఆయన రక్తాన్ని చిందించాడు. యేసు ప్రభు వారిని 1-40 కొరడా దెబ్బలు కొడతా ఉంటే ఆయన కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు ఆ కొరడాలో ఉన్న గాయాలు, ఆ కొరడాలో ఉన్న సీసపు బెందులు యేసు ప్రభు వారి శరీరంలో దిగబడి ఆ శరీరాన్ని పీక్కుంటూ వచ్చేస్తూ ఉంటే చారలుగా బీడు భూమి ఏ విధంగా దున్నబడుతుందో యేసు ప్రభు వారి ఆ యొక్క శరీరము దున్నబడి రక్తము కారుతూ శరీరంలో ఉన్న 5 లీటర్ల రక్తం అంతా కారిపోతూ ఉన్న సమయంలో ఆయన నీ కోసం నా కోసం భరించాడు. ఆయన అంత నీరసంలో ఉన్న సమయంలో కూడా ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి చేదు ముళ్ళు, విసపు ముళ్ళు ఆయన తలలో గుచ్చబడి ఆయన మీద శుద్ధితో కొడతా ఉంటే ఆ ముళ్ళు గుచ్చిపోయి మెదల్లోకి దిగిపోయి ఆయన ఏం చేయాలో తెలియని స్థితిలో, తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని ఆయన క్షమించే గుణాన్ని కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ముళ్ళ కిరీటం పెట్టి పిడుగుద్దులు గుద్ది ఆయన ముఖం మీద ఉమ్ము వేశాడు. దేవాతి దేవుడు ఆకాశము తన సింహాసనం, భూమి తన పాదపీఠము. అటువంటి దేవుడు తను తాను తగ్గించుకుని తన ముఖం మీద కూడా ఉమ్మేయించుకోవడానికి వెనకాడలేదు. అంతలా నిన్ను ప్రేమించాడు, అంతలా నిన్ను ప్రేమించాడు. నీ బ్రతుకున్నంత వరకు ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేలోపు నువ్వు దేవుని నమ్ముకో, ఆయనని ఆశ్రయించు, ఆయన సన్నిధానంలో నీ పాపాలు ఒప్పుకో, పాపాన్ని విడిచిపెట్టు. పాపమును విడిచిపెట్టు, వాడు కనికరను పొందుతాడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఒప్పుకో, విడిచిపెట్టు.
ఆయన ఆయన ఆయనని ఇంచుమించు మరి ఆ యొక్క గొల్గొతా కొండపైకి ఇంచుమించు 4 కిలోమీటర్లు, ఇంచుమించు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్గొతా కొండ మీదకి యేసు ప్రభు వారిని ఆ యొక్క సిలువ ఇంచుమించు 150 కిలోల బరువు ఉన్న ఆ తుంగను సిలువను ఆయన మీద మోపి ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్లారు. దాన్ని ఎవరి కోసం చేశాడు? ఈ బలైపోవడానికి దేవుని గొర్రెపిల్ల. అప్పుడు హేబేలు గొర్రెపిల్లను అర్పించాడే, అలాగే యేసు ప్రభు వారు గొర్రెపిల్లగా ఈ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూద్దామండి. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో రాయబడిన మాట చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభువుని చూపించి యోహాను భక్తుడు చెప్తున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని. లోక పాపములు, నీ భారము, నీ పాపము, నీ పాప భారాన్ని ఆయన మోసుకుని వెళ్ళడానికి లోకానికి వచ్చాడు. నీ పాప భారాన్ని యేసు ప్రభువు మీద పోయి ఇన్నాళ్ళు మోస్తావు నీ పాప భారాన్ని. ఆ భారాన్ని దేవుని సన్నిధానంలో ఆయన మీద మోపి, అయ్యా నా పాపములు క్షమించని ఒప్పుకోగానే దేవుడు నేను క్షమిస్తాడు. ఆయన నీ పాప భారాన్ని మోస్తూ సిలువ రూపంలో మోసుకుంటూ తీసుకువెళ్ళి ఆ గొల్గొతా కొండ మీద 2 అరచేతుల మీద మేకులు కొట్టారు, 2 అరకాలలో మేకులు కొట్టారు. చివ్వుమని రక్తం చిందుతూ ఉంటే, శరీరం చిట్లిపోతూ ఉంటే, ఆ యొక్క ఎముకలు చిట్లిపోతూ ఉంటే, అయ్యో నా దేవుడు భరించిన బాధ అంతా అది నీకోసం అంటా ఉంటారు కొంతమంది వ్యక్తులు బయలుదేరి 3 మేకులు పీక్కోలేడు దేవుడు ఎలా అవుతాడయ్యా అంటున్నారు చాలా మంది. దేవుడు కాబట్టి ఆ 3 మేకులు కొట్టించుకుని నీ కోసం బలి అయిపోయాడు. ఆయన 3 మేకులు పీక్కోలేనోడు కాదు, ఆయన 3 మేకులు కొట్టించుకుని చనిపోయి సమాధిలో పెట్టబడి 3వ రోజున సజీవంగా తిరిగి లేచిన దేవుడు నా దేవుడు. స్తోత్రం. అది చచ్చిపోయినోడు కాదైనా 3 మేకులు పీక్కోగలిగిన దేవుడు నా దేవుడు. కానీ నువ్వు ఆయన పీక్కుంటే నువ్వు ఈ లోకంలో ఉండేవాడు కదా, నశించి నరకానికి వెళ్ళిపోయేవాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం చివరి బొట్టు రక్తం వరకు చిందించాడు. ఆయన చివరి బొట్టు రక్తం వరకు చిందించి దాహం అన్నాడు. తన శరీరంలో దాహం దేనికోసమో తెలుసా? దాహం ఆత్మల రక్షణ కోసం. నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ప్రార్థన చేసుకున్నాం, భయపడి పాపం చేయొద్దు. భయపడి దేవునికి భయపడి పాపం చేయొద్దు. పాపాన్ని ఒప్పుకో. ఈరోజు నీ పితరుల పాపాలు ఒప్పుకో, నీ పాపాలు ఒప్పుకో, నీ తల్లిదండ్రుల పాపాలు ఒప్పుకో. నీ పిల్లల మీదకి రాకుండా శాపము నీ కుటుంబాన్ని ఏలుబాటు చేయకుండా దేవుని సన్నిధానంలో ఒప్పుకుని ఆయన బల్లలో చేయి. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. దేవానికి స్తోత్రాలు, నీకు వందనాలు. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. నిన్ను రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. మాస్టర్ గారు శ్యామ్ కుమార్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ ఏకీభవిద్దాం. ప్రార్థనలో అందరూ ప్రార్థన చేద్దాం.